రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతుంటే మరికొన్ని చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తేమంతా అటువైపు వెళ్లిపోతుండటంతో ఎండ తీవ్రత పెరుగుతుంది. అదే సమయంలో క్యుములోనింబస్ మేఘాలు కారణంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లోని చండ్రగొండ, ముల్కలపల్లి, బూర్గంపాడులో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ లో అందిస్తారు. లహరి, చెప్పండి. సుధాత్రి, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ఈ రోజు తుపాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే తీరుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం. మనము పొడి వాతావరణం అనేది నమోదైంది. గత వారం చూసుకున్నట్లయితే, గత 5 రోజుల క్రితం చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా మనకు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. 2-3 డిగ్రీల మేర కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మరో వారం 10 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కంటిన్యూగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇదే రీతిగా కూడా మనం చూసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి ఉష్ణోగ్రతలు, వేడి, ఉక్కపోత అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ రీతిలో మనం చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది కూడా బయటికి రావడానికి జంకుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు ఈ వర్షాలు మొదలవ్వక ముందు, అంటే ఉపరితల ఆవర్తన మొదలవ్వక ముందు, మన రాష్ట్రానికి రాకముందు చాలా గరిష్ట ఉష్ణోగ్రతలు మనం చూసాము. దాదాపు 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు కూడా మనకు నమోదయ్యాయి. ఆ టైంలో అయితే బయటికి రావడానికి ఎంత అవస్థ పడ్డారంటే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప బయటికి రానటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. అదే రీతిగా కాకపోయినా, కాస్త ఎక్కువ మోతాదులో కాకపోయినా మినిమం ఉష్ణోగ్రతలు అయితే ఇప్పుడు నమోదవుతాయి. ఈ రీతిలో హైదరాబాద్ వాసులే కాదు, జిల్లాల వ్యాప్తంగా కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వేడి ఉక్కపోత క్రమంలో బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే కూడా ఆ వేడి ఉక్కపోత వల్ల కూడా చాలా పనులు అనేవి చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ రీతిలో మనము కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చాలా జిల్లాల్లో కూడా చూసుకోవచ్చు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, అలాగే మహబూబ్ నగర్, గద్వాల, జోగులాంబ, ఇలా చాలా జిల్లాల్లో కూడా సంగారెడ్డి, అలాగే సిద్దిపేట, ఈ జిల్లాలో కూడా పగలంతా కూడా పొడి వాతావరణంతో కూడినటువంటి వాతావరణం ఉండి ఈవినింగ్ టైంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి గాలి వేగం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ జిల్లాల వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దలు, అలాగే వృద్ధులు, ఇతరతర పనుల మీద బయటకు వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు మనము ప్రజెంట్ 9 ఈ టైంలో కూడా ఎండ అనేది చాలా వేడి ఉక్కపోత అనేది మనకి బయట కనిపిస్తుంది. సో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకోవచ్చు, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండము తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అలాగే నైరుతి ఋతుపవనాలు కూడా అండమాన్ నికోబారు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కూడా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. జూన్ 8 నుంచి 11వ తేదీ వరకు కూడా మన రాష్ట్రానికి రాబోతున్నాయి. ఈ రీతిలో కూడా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఈసారి కాస్త ముందుగానే మన రాష్ట్రానికి రాబోతున్నాయి కాబట్టి వర్ష ప్రభావం కూడా అధికంగానే ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో మొత్తం మీదైతే ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపుగా పొడి వాతావరణం అనేది మనం వెదర్ చూసే అవకాశం ఉంది. కాబట్టి జనాలు చాలా అప్రమత్తమైతేనే బయటికి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సుధా, రైట్, థ్యాంక్ యూ లహరి.